నాకెందుకో తనకి నిజం తెలిసిందేమో అనిపిస్తుంది. ఏ నిజం? సావిత్రి మన పాప కాదు అన్న విషయం. దాని మొహంలో చిన్న బాధ కనిపిస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది అంత కోపంగా కవర్ అక్కడ పడేసి వెళ్ళిపోయిందంటే ఏమైంది నా తల్లికి? ఏమైందో మాకు అర్థం కావడం లేదత్తయ్య. అడగాల్సిన అవసరం లేదత్తయ్యా. సావిత్రి ప్రవర్తన చూస్తుంటే మీ అబ్బాయి చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. ఏం చెప్పాడు? సంధ్యని మీకు దగ్గర చేయటం కోసం సావిత్రి అలా ప్రవర్తిస్తున్నట్టుందని. అంటే సంధ్య కొంచెం మీ విషయంలో బాధగా ఫీల్ అవుతుంది కదా, అందువల్ల సంధ్య కోసం అలా చేసుంటుంది అన్నారు. నిజమే, అదే అయ్యుంటుంది. లేదంటే నా బంగారం అలా ఎందుకు ప్రవర్తిస్తుంది? చచ్చా, ఈ మట్టి బుర్రకి అది అర్థం కాలేదు. చూసావా మాధురి, అందుకే సావిత్రి నా వారసురాలు అనేది. దాని వయసెంత, దాని ఆలోచనెంత? నా బంగారానికి అన్నీ నా బుద్ధులే. ఈ నిమ్మగడ్డ ప్రస్తునాంబ ఈ వయసులో ఎలా ఆలోచిస్తుందో అది ఆ వయసుకే అలా ఆలోచిస్తుంది. దాని మనసు అర్థం చేసుకోకుండా అనవసరంగా నేనే పొరపాటు పడ్డాను. వెళ్ళమ్మా, వెళ్ళి నా బంగారాన్ని పంపించు. సరే అత్తయ్య, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. త్వరగా పంపించు. ఏంటమ్మా? ఒకసారి సావిత్రి రూమ్కొచ్చి చూడండి. ఏమైందమ్మా? మీరు రండి అత్తయ్యా, రండి. ఏమైంది మాధురి? రండి అత్తయ్యా. ఏంటి మాధురి? చూడండి అత్తయ్యా. సావిత్రి, అయ్యో సావిత్రి, లేమ్మా, లే సావిత్రి, లే. ఇదేం కర్మ తల్లి నీకు? ఈ నిమ్మగడ్డ ప్రసన్నమ్మ మనవరాలివి ఇలా కింద పడుకోవడం ఏంటమ్మా? అసలు కిందెందుకు పడుకున్నావు? ఈ ఇంటి పనివాళ్లు కూడా ఇలా పడుకోరు. అలాంటిది ఈ ఇంటి వారసురాలివి నువ్వు కింద పడుకోవడం ఏంటమ్మా? ఆ పరుపు మీద పడుకున్నా నాకు నిద్ర రాదు. నేనెక్కడే పడుకుంటాను. కొత్తగా ఈ అలవాటేంటి? ఇదే నా చోటు. నాకెక్కడే బాగుంది. ఇక్కడ బాగుండడం ఏంటమ్మా? అది చాప మీద.
నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు తల్లి. రా బంగారం, నాన్నమ్మకి నిద్రొస్తుంది. పద, మనిద్దరం వెళ్ళి పడుకుందాం. నేను రాను. నాకిక్కడే బాగుంది. నీ దగ్గర పడుకున్నా నాకు నిద్ర రాదు. రోజు నానమ్మ దగ్గరే కదమ్మా పడుకుంటావు. నేనింక పడుకోను. ఎందుకు తల్లి? నాన్నమ్మ నిన్నేమందని? ఎందుకు నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావు? చెప్పు తల్లి, నీ విషయంలో నేనేమైనా తప్పు చేశానా? ఇదిగో, నువ్విలా మౌనంగా ఉంటే నేను అసలు తట్టుకోలేను. చెప్పు తల్లి. నీ దగ్గర పడుకుంటే నువ్వు పెట్టే గురుకకి నాకు నిద్ర పట్టడం లేదు. సావిత్రి, ఏంటా మాటలు? నానమ్మతో అలాగేనా మాట్లాడేది? ఉన్న మాటేగా అన్నాను. కొట్టానంటేనా? మాధురి, వద్దు, తనేమి అనకు. అదిప్పుడు బాగా పెద్దదైపోయింది. ఈ నానమ్మను కూడా వద్దు అనుకునేంత పెద్దదైపోయింది. ఎక్కువగా ప్రేమించడం కూడా తప్పే అని నాకు అర్థమయ్యేలా చేస్తోంది. పడుకొని, దానికి ఇష్టమైన చుట్టే పడుకొని. నువ్వే ప్రాణం అనుకుని నిన్ను నెత్తిన పెట్టి చూసుకున్నందుకు అత్తయ్య గారిని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఇది నీకు మంచిది కాదు. సారీ నాన్నమ్మ, ఇదే నా చోటు. నేను ఇలా ఉంటేనే నువ్వు బాగుంటావు. నేను ఇలా బాధపడుతున్నందుకు ఐఎమ్ సారీ నాన్నమ్మ. అత్తయ్య గారు రాత్రి బాధపడ్డారని వెళ్ళి అత్తయ్య గారి దగ్గర పడుకున్నట్టుంది.
సావిత్రి, ఏంటి పళ్ళు? నువ్వు టేబుల్ తొడవడం ఏంటి? మీ నాన్నమ్మ చూస్తే ఇంకేమన్నా ఉందా? ఈ చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే నేనెందుకమ్మా? పని చేయడానికి పనివాళ్లున్నారు, నీకెందుకు ఈ పళ్ళు? మీ నాన్నమ్మ నిద్ర లేచే టైం అయింది, మొహం కడుక్కుని వెళ్ళి కనిపించు. సంధ్యా, అమ్మా సంధ్యా, సంధ్యా, వస్తున్నాను నానమ్మా. నానమ్మా, నా బంగారు తల్లి. ఇదే నానమ్మ నాకు కావాల్సింది. నీకు దగ్గరగా ఉండాల్సింది నేను కాదు, సంధ్య. అందుకే తన చోటు తనకే ఇచ్చాను. మాధురి, పిల్లలు రెడీయా? స్కూల్ టైం అవుతోంది. ఒక నిమిషం రా, పిల్ల లోపల టిఫిన్ చేస్తోంది. అమ్మా, ఇంకా టిఫిన్ చేయటం ఏమిటి? అవతల స్కూల్ టైం అవుతుంటే. టిఫిన్ రెడీ చేయడం కాస్త లేట్ అయిందండి. నువ్వు లేట్ చేసావన్నమాట. ఆ మాత్రం టైం సెన్స్ లేకపోతే ఎలా మాధురి? ఏంట్రా నీ హడావిడి? 5 నిమిషాల్లో ఏమైపోతుంది? అమ్మా, ఆఫీసులో నేను స్టాఫ్తో మీటింగ్ పెట్టుకున్నాను. అది అలా చెప్పు. నీకు టైం అవుతుందని మమ్మల్ని అందర్నీ కంగారు పెట్టేస్తున్నావు. అంత అర్జెంట్ వర్క్ అయితే నువ్వెళ్ళు, నేను పిల్లల్ని తీసుకెళ్లి వదిలిపెడతాను. అబ్బెబ్బే, నువ్వెందుకులేమా, నేనే తీసుకెళ్తాను. ఆఫీస్కి లేట్ అయినా పర్లేదులే. సంధ్య, నువ్వు రెడీ అయ్యావు. సావిత్రి ఎక్కడా? సావిత్రి రెడీ కాలేదా? సావిత్రి, ఇలా రా. నిన్నే రైటో. నువ్వెందుకు యూనిఫామ్ వేసుకోలేదు? స్కూల్కి నేను రాను. చెల్లెల్ని తీసుకెళ్ళండి నాన్న. మొన్న తలకాయ నేపన్నా, ఇవాళ ఇంకో నేపని స్కూల్ మానేస్తున్నావు. ఏమిటి రెగ్యులర్గా స్కూల్కి బంక్ కొడుతున్నావు? ఏమిటి విషయం?
అంతకుముందు రెగ్యులర్గా నువ్వు స్కూల్కి వెళ్లేదానివి, అందరికంటే ముందు నువ్వే రెడీ అయ్యేదానివి. ఏమైంది నీకు అసలు? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? పని అమ్మాయిలాగున్నావు, పని అమ్మాయిలాగా ఉన్నావు. సావిత్రి, నీతోనే మాట్లాడుతుంటా. సమాధానం చెప్పవే. నిన్నే వాట్స్ యో ప్రాబ్లం? ఎవరూ ఏమీ అంటలేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నావు. ఆన్సర్ మే. రాజశేఖర్, ఊరుకో, దాన్నేమీ అనకు. దాని మనసుకి ఏమనిపిస్తుందో, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటాం, తర్వాత మనమే బాధపడ్డాం. ఇవన్నీ ఎందుకు? దాని ఇష్టం వచ్చినట్టుగానే ఉండనివ్వు. సంధ్యను తీసుకెళ్ళు. సరేనా సంధ్య? ఈ వయసుకే ఇలా బాధ పెట్టడం అలవాటు చేసుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నేనిలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నానమ్మా, సారీ నానమ్మా. చేయాల్సిందంతా చేసి మళ్ళీ సారీ ఎందుకులేమ్మా? ఏదో ముసలిదాన్ని గొరకలు పెడతాను, నా దగ్గర పడుకో. ఉదయాన్నే నీ మొహం చూడాలి అనుకుంటే నా మొహం చూడటం నీకు ఇష్టం ఉండదు. తప్పు నాదేలేమ్మా. నా రక్తం నా వంశం అంటూ నీ మీద అంతగా ప్రేమ పెంచుకోవడం నాది తప్పు. వద్దులేమ్మా, నీకిష్టం వచ్చినట్టుగా ఉండు, నీకు నచ్చినట్టుగా చెయ్యి. నేనేమీ అనను, అడగను. వద్దు. నా మీద నీకు బాగా కోపం వచ్చింది కదూ?
పెద్దవాళ్ళ కోపం వస్తే కొట్టాలి గాని ఏడుస్తారా? నేను ఏడ్పించాను కదా, నన్ను కొట్టు నానమ్మ. నా బంగారానివే, నిన్ను కొట్టగలనా? నిన్నట్నుంచి నాన్నమ్మ అనే పిలుపు కోసం అల్లాడుతున్నానమ్మా. నేనుండాల్సింది ఇలాగే కదా నాన్న. ఎవరు చెప్పారు ఇలా ఉండాలని? నా కూతురు కింద పడుకోవటమేమిటి, ఇంటి పనులు చేయాలనుకోవటమేమిటి? మరి మీలాంటి మంచి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి? రుణమేమిటి?